మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని సన్నిధానంలో ఆయన వాక్య భాగాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అన్నాడు దేవుడు. ఈ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడు, ఎలాంటి వారితో చెప్తున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ మాట దేవుడు చెప్తున్నది ఎవరితో, ఎలాంటి వారితో అంటే బంధకాలలో పడి ఉండియు నిరీక్షణ గల వారితో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. బంధకంలో పడి ఉండి కూడా నిరీక్షణ గల వారలారా, మీరు కోటను మరలా ప్రవేశించండి, రెండంతలా మీకు నేను మేలు చేసేదనని నేను చెప్తున్నాను అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఈ మాట చెప్తున్న వారు ఎలాంటి వారు అంటే బంధకములలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారు. అంటే కష్టాల్లో ఉండి కూడా, నష్టాలలో ఉండి కూడా, బాధల్లో ఉండి కూడా, వేదనలో ఉండి కూడా, ప్రతికూల పరిస్థితుల్లో ఉండి కూడా వారి జీవితాల్లో దేవుని పట్ల గొప్ప నిరీక్షణ కలిగి వారు జీవిస్తున్నారు అని అర్థం. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, మీరు కోటను మరలా ప్రవేశించండి అంటున్నాడు. మీరు మీ కోటను మరలా ప్రవేశించండి. దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతున్న విషయం. ఈరోజు మీలో అనేకులు కొన్ని బంధకాల్లో ఉన్నా కూడా, కొన్ని ఇబ్బందుల గుండా, కష్టాల గుండా, వ్యాధుల గుండా, బలహీనతల గుండా మీరు నడిపించబడుతున్నా కూడా మీరు దేవుని విషయంలో చాలా నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు. చాలా నిరీక్షణ ఉంది మీకు. ఎన్ని బాధలు వచ్చినా, మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మా దేవుని పట్ల మాకున్నది విడిచిపెట్టాం, మాకున్నది ఇలాగే మేము కలిగి ఉంటాం, మేము ఈ రకంగానే దేవులో ఉంటాం. మాకు ఎన్ని బాధలైనా రానివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి అనే గొప్ప నిరీక్షణ కలిగిన వారితో దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కూడా నిజంగా దేవుని నమ్మి నువ్వు కూడా బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఇలాంటి ఇబ్బందుల్లో ఉండి దేవుని పట్ల నీకున్న గొప్ప నిరీక్షణ కోల్పోకుండా మీరు బతికితే దేవుడు అన్నాడు, మీరు కోటను మరలా ప్రవేశించండి. అయితే వేటిని బట్టి మీరు ఆ పరిస్థితిలో ఉన్నారో, ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయారో, మీరు మరలా కోటలో ప్రవేశిస్తారు, మరలా మీరు ఆ పరిస్థితిలోకి వెళ్తారు. అంటే మీరు ఈ పరిస్థితికి దేనిని బట్టి వచ్చారో, దేని బట్టి బాధపడిపోయి కృంగిపోతున్నారో, మీరు మరలా కోటను ప్రవేశించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను మీకు రెండింతలుగా మీకు మేలు చేస్తాను. నిజంగా ఎంతైతే మీరు దేవుల్లో ఉండి బాధను అనుభవిస్తున్నారో, నిరీక్షణ కోల్పోకుండా జీవిస్తున్నారో, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలు క్రైస్తవులందరూ కూడా మనం దేవుని కొరకు ఎన్ని బాధలు పడి దేవుడు మనకు చెప్పే మాట ఒకటి దేని తెలుసా, మన కోటను మనం మరలా ప్రవేశిస్తాం. అంత మాత్రమే కాదు, రెండంతలుగా దేవుడు మనకి మేలు చేస్తాడు. రెండంతలుగా అంటే మనం ఎంత కృంగిపోతామో, ఎంత బాధపడతామో, ఎంత నిరుత్సాహపడతామో అంతకు రెట్టింపు మనల్ని దేవుడు మేలుతో నింపుతాడు అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. ఒకవేళ నీవు ఇదే పరిస్థితిలో ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతోనే నీ కుటుంబంతోనే ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు రెండింతలుగా ఆయన మేలు చేస్తాడు. ఒకవేళ దేవుని నమ్మి నువ్వు బంధకాల్లో ఉండి కూడా గొప్ప నిరీక్షణతో నువ్వు దేవుని కొరకు జీవిస్తుంటే ఈ మాట నీ కోసమే, నీ జీవితం కోసమే, నీతోనే నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా నీకు నీ కుటుంబానికి దేవుడు ఇట్టి కృప అంటే రెండింతల మేలు నీ జీవితంలో దేవుడు చేయునుగాక. అదేవిధంగా మరలా తిరిగి మీరు మీ కోటలో ప్రవేశించుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా ఈరోజు చేసిన ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి వారి జీవితాల్లో వారున్న పరిస్థితులను బట్టి నువ్వు మరలా వారి కోటలో ప్రవేశించినట్లుగా, మరలా వారు కలిగిన వాటిలో ప్రవేశించినట్లుగా, మరలా తిరిగి వారికి కలిగిన వాటిని సంపాదించినవారు అనగా కూడబెట్టిన వారు, మరలా అవి కలిగి ఉండేవారుగా, వాటిని అనుభవించేవారుగా రెండింతల మేలుతో నీ బిడ్డలందరూ నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.